ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యా సంస్కరణలు, నీట్ పరీక్షల లీకేజీలపై సీజేపీ నిర్వహిస్తున్న ఆందోళనలు ఉధృతమయ్యాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీనియర్ నటి షబానా అజ్మీ, వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొన్నారు. 75 వయసులోనూ షబానా అజ్మీ నిరసనకారులతో కలిసి ట్రక్కుపై ప్రయాణిస్తూ బారికేడ్లను దాటుకుంటూ ముందుకు సాగారు. పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి తీరాలని ఆమె పట్టుబట్టారు. మరోవైపు ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జీత్ దోసాంజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు సరైనది కాదని, వారి డిమాండ్లను ప్రభుత్వం వినాలని కోరారు. వీరితో పాటు ప్రసిద్ధ గేయ రచయిత జావేద్ అఖ్తర్ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాయగా, కునాల్ కామ్రా, స్వరా భాస్కర్, సోనాక్షి సిన్హా, నజీరుద్దీన్ షా, దియా మీర్జా వంటి పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. అయితే ఈ నిరసనలను బీజేపీ ఎంపీలు కంగనా రనౌత్, హేమమాలిని తీవ్రంగా ఖండించారు. నిరసనకారులు పార్లమెంటు గేట్లను మూసివేసి గందరగోళం సృష్టించారని, తమపై దాడి జరుగుతుందేమోనని భయాందోళన చెందామని కంగనా రనౌత్ ఆరోపించారు. రోడ్లపై అలజడి సృష్టించడం వల్ల ఏమీ సాధించలేరని, సమస్యలపై పార్లమెంటులోనే చర్చించాలని స్పష్టం చేశారు. నటి, ఎంపీ హేమమాలిని మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం యువత భవిష్యత్తు కోసం శ్రమిస్తుందని, నిరసనల పేరుతో విద్యార్థులను తప్పుదోవ పట్టించవద్దని పేర్కొన్నారు. మొత్తానికి విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ సంస్కరణల చుట్టూ తిరుగుతున్న ఈ సీజేపీ ఆందోళనలు ఇప్పుడు బాలీవుడ్లో సరికొత్త రాజకీయ, సామాజిక చర్చకు తెరలేపాయి. నీట్ పరీక్షాపత్రం లీకేజీకి బాధ్యులైన వారు పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త వాంగ్ చుక్ నిరాహార దీక్షకు దిగడం కూడా బాలీవుడ్పై ప్రభావం చూపింది. వాంగ్ చుక్ జీవిత కథ స్ఫూర్తితోనే 3 Idiots సినిమా తీశారనే ప్రచారం ఉంది. దీంతో ఈ సినిమాతో సంబంధం ఉన్న అమీర్ ఖాన్తో సహా అనేక మంది వాంగ్ చుక్ దీక్షపై స్పందించారు.